టుడే. రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ చెన్నారెడ్డిగూడెంలో 3 రోజులు జరగబోయే కార్యక్రమం శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి గుడి నుంచి ఊరేగింపుగా వేల మంది భక్తులు స్వామి ఊరేగింపులో భక్తుల కన్నుల పండుగ ఆటపాటలతో వీధుల గుండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గుడి దాత కుకటాల వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ కిషన్ నాయక్, చీమల ముసలయ్య, పగడాల పుల్లయ్య, చీమల కృష్ణ, చీమల వేణు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఓరే కృష్ణమూర్తి, ఓరే రవి, గజస్తంభం దాత కండ్రు చందు తదితర పెద్దలు పాల్గొన్నారు. గంటసప్పుడు ఓం మంగళవతు ఓం ప్రణయ స్వాహ ఉదయ స్వాహ ఆత్మని స్వాహ ఇప్పుడు కింద తీసుకుంటే మమ్మల్ని కూడా కవర్ చేయ మీకు ఇలా
ఏ తాంబ్రా ధన్యవాదాలు. చిన్న అటుకెళ్ళి పో బేట, అటుకెళ్ళి పో, అటుకెళ్ళి నువ్వు అటుకెళ్ళి పో అని. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏడ ఉండు ఏడుకెళ్ళి అంటుండు. ఎక్కడ జరుగుతారు మాట ఇస్తుంది కానీ మంచిగా అనిపిస్తలేడు. పెట్టంగానే అయిపోయింది వచ్చి కొబ్బరికాయ కొట్టడం కాకుండా ప్రతినిత్యం ప్రతిరోజు వచ్చి పొద్దున లేవంగానే నేను గుడికి పోయి దండం పెట్టుకొని పోయే కార్యక్రమం పెట్టుకోండి. మీరు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో పని మీద ఎక్కడో బయటకు వెళ్తారు. పోయే ముందు గుడి ముందుకు వచ్చి దండం పెట్టుకొని పోతే చాలా సంతోషం. అది ఈ రోజు చూస్తున్నా చాలా మంది వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఏవో అగరబత్తులు వెలిగిస్తారు, అన్నీ చేస్తారు ఈరోజు. కానీ రేపు 5వ తారీఖు ఎంతమంది కొడతారు అదే వాళ్ళే గొప్ప భక్తులు. 5వ తారీఖు వచ్చే వాళ్ళే గొప్ప భక్తులు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవునికి వస్తారు. మీరు ఇందాక చాలామంది భక్తులు వచ్చారు లోపలికి, నవగ్రహాలు హోమగుండంలో వేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏ మొక్కునో తెలియదు కానీ నా సంకల్పం అది ఒకటే మొక్కున్నా, నిలానంద సేవ ఒకటే కోరుకున్నా, ఈ భక్తులందరూ రేపటి నుంచి గుడికి వచ్చేటట్టు జీవించుతారు అని మొక్కున్నారు. కాబట్టి రేపు అందరూ కూడా భక్తులందరూ ఈరోజు హోమగుండంలో వేసిన నవధాన్యాలు వేసిన భక్తులందరూ కూడా రేపటి నుంచి ఈ దేవస్థానానికి వస్తారని చెప్పి నా సంకల్పంతో నేను హోమగుండంలో నా కోరిక నెరవేర్చుకున్నాను. కాబట్టి ఆ దేవుడు ఖచ్చితంగా నా కోరిక నెరవేర్చాలని ప్రతినిత్యం భక్తులతో ఈ గుడి విరాజిల్లుతుందని ఆశిస్తున్నాను. ఈరోజు కార్యక్రమం తర్వాత 3 గంటలకు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ ఊరేగింపు కార్యక్రమం అందరూ కూడా బాగా పంచుకోవాలి. ఆ తర్వాత జలాదివాసం ఉంటుంది. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక చెంబడి నీళ్ళని తెచ్చి దేవుడి మీద పోసే ప్రయత్నం చేయండి. అందుకని ఈ రాత్రి మొత్తం జలంలో ఉంటాడు దేవుడు. తర్వాత రేపు పొద్దున కార్యక్రమంలో ధాన్యాదివాసం అంటాం. దాని కార్యక్రమం భాగంగా సామూహిక హోమాలు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం దంపతులతో పాటు పాల్గొనవచ్చు. దానికి కూడా ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు. అన్ని కార్యక్రమాలు దేవస్థానం వాళ్ళు చేయించింది కాబట్టి వాళ్ళు పాల్గొనితే సరిపోతుంది. దాని తర్వాత రేపు పొద్దున ధాన్యాదివాసం ఉంటుంది. ఒడ్లు కానీ బియ్యం కానీ ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్ని తెచ్చుకోవచ్చు. కిలో తెచ్చినా సరే, క్వింటాలు తెచ్చినా సరే వద్దనేది కాదు. తెచ్చి దేవుడి మీద పోసే ప్రయత్నం చేయండి. ఆ దేవుడు అలా రేపు మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటాడు. దాని తర్వాత సాయంత్రం పుష్పాదివాసం ఉంటుంది. దేవుళ్ళని మనం పుష్పాలు వండబెడతాం. పుష్పాలు ఎన్ని తెచ్చినా సరే, అది కూడా కిలో కానీ క్వింటల్ కానీ ఎన్ని తెచ్చినా సరే చేయండి. తెచ్చి దేవుడి మీద పెట్టి చేస్తాము. తర్వాత నెక్స్ట్ 3వ తారీఖు నాడు
మన స్వామీజీ గారు శంకరానంద స్వామీజీ గారు వస్తున్నారు. వారి చేతుల మీదుగా ఈ యంత్ర ప్రతిష్ఠ జరుగుతున్నది. 3వ తారీఖు 9 గంటల వరకు. ఆ ప్రతిష్ఠ ప్రతిష్ఠ తర్వాత ధ్వజారోహణ అవుతుంది. దాని తర్వాత పూర్ణావతి తర్వాత అన్నదానంతో ఈ కార్యక్రమం ముగిస్తాం. ఈ కార్యక్రమం అందరూ కూడా ఈ 3 రోజులు ఇదే వైభవంగా పాల్గొనాలని ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు. పంబతి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ మరియు నవగ్రహ లక్ష్మి గణపతి సరస్వతి ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల భాగంగా ఈరోజు మొదటి రోజు ఉదయకాలము విఘ్నేశ్వరుని ఆరాధన, పుణ్యావాసనం మరియు మండల పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమం జరిగినది. తదుపరి సాయంకాలము జయాదివాస హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు అనగా 2వ తారీఖు ఉదయము 8 గంటలకు మండల పూజ మరియు హోమ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 10 గంటలకు ధాన్యాదివాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదుపరి ధాన్యాదివాస హోమ కార్యక్రమాలు ఉదయకాలం నిర్వహించబడతాయి. సాయంత్రం 5 గంటలకు మండల పూజ మరియు హోమ కార్యక్రమం, పుష్పాది సేనాదివాస కార్యక్రమాలు నిర్వహించబడతాయి రేపు సాయంకాలము. తదుపరి 3వ తారీఖు ఉదయకాలము 7 గంటలకు మండల పూజ హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. రత్నాదివాస కార్యక్రమంతో పాటు యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన, ప్రతిష్టాపన కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు ఆరంభమవుతాయి. తదుపరి పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు ముగిస్తాయి. జై శ్రీరామ్.